నమస్తే మేడం. నమస్కారం. స్పెషల్లీ చాలా మంది అడిగేది ఏంటంటే పేరెంట్స్ మా పిల్లలకి చదువులు భారం అవ్వకుండా ఉండాలి అంటే అసలు ఏ విధంగా అంటే కొన్నిసార్లు ఏదైనా చదువు ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, చదవరు, వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు, వాళ్ళకి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదు మాకు, వాళ్ళు దాన్ని ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారని అనిపిస్తూ ఉంటుంది మాకు. స్పెషల్లీ ఒకవేళ న్యూస్ పేపరే అనుకున్నాం, దానిలో కొంత నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది. అట్లీస్ట్ హెడ్లైన్స్ అన్నా చదవచ్చు కదా అంటే ఇంట్రెస్ట్ చూపించరు, అదేదో భారంలా ఫీల్ అవుతూ ఉంటారు. సో అలా ఏవైనా సరే చదువు విషయానికి వచ్చేసరికి పేరెంట్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో పిల్లలు అది చేసే ప్రాసెస్లో కొంత ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటారు. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే అసలు ఏ విధంగా అంటారు? పేరెంట్స్కి అండ్ పిల్లలకి మధ్య ఆ కమ్యూనికేషన్ మనం ఏ విధంగా అసలు అంటే సార్ట్అవుట్ చేయొచ్చు అంటాము? వెరీ నైస్ క్వశ్చన్ అండి. ఫస్ట్ థింగ్, ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది మిస్ అవుతుంది అని పేరెంట్స్ యొక్క కంప్లైంట్. అయితే మనము చిన్నప్పుడు మనకు కూడా చాలా మంది చెప్పారు, న్యూస్ పేపర్ చదువు, డిక్షనరీలో రోజు ఒక 4 పదాలు నేర్చుకో, నీకు ఇంగ్లీష్ బాగా వస్తుంది అని చెప్పి మనకి చాలా మంది అడ్వైజ్ ఇచ్చారు. మనం ఎంతవరకు ఫాలో అయ్యామంటే మనం ఫాలో అవ్వకపోగా ఇప్పుడు జనరేషన్ పైన మన ఫీలింగ్ ఏంటంటే, నేను అప్పుడు ఫాలో అవ్వలేదు కాబట్టి కనీసం నా పిల్లలైనా ఫాలో అయితే వాళ్ళకి లైఫ్లో అది యూజ్ అవుతుంది అని ఒక మంచి భావంతోనే మనం వాళ్ళ మీద ప్రెషర్ పెడుతున్నాం. మరి మనం ఎందుకు ఫాలో అవ్వలేదు అప్పుడు? అంటే ఇంట్రెస్ట్ కలగలేదు. ఇంట్రెస్ట్ ఎలా కల్పించాలో మన తల్లిదండ్రులకి అప్పుడు మిస్ అయ్యారు. ఇప్పుడు మనము పేరెంట్స్ కి ఇంట్రెస్ట్ అనేది ఒక పిల్లలు ఎలా క్రియేట్ చేయాలో ఫస్ట్ అది డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు జనరల్ గా అమ్మ ఫస్ట్ బయటపడిపోతుందండి. పిల్లలు ఏదైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, వాళ్ళకి కవర్ చేయడమో చెప్పడమో పక్కకు పెట్టేస్తే నాకు తెలియదు నన్ను అడగని విసిగేసుకుంటున్నారు. నా టైంలో నేను అమ్మమ్మని ఇన్ని క్వశ్చన్లు అడగలేదు, మా దారి మేము చూసుకున్నాం, మా చదువు మేము చదువుకున్నాం, నీకు ఎందుకు అని డౌట్లు వచ్చేస్తున్నాయి అని వాళ్ళల్లో ఒక క్వశ్చనింగ్ని మనం కిల్ చేసేస్తున్నాం ఫస్ట్. సెకండ్ థింగ్, మనం ఇక్కడ నోటీస్ చేయవలసింది ఏంటి అంటే, ఒకవేళ ఏమైనా తెలియకపోతే, పిల్లలకి ఏమైనా తెలియకపోతే మనం వాళ్ళతో పాటు కూర్చుని ఓపెన్గా అడ్మిట్ అయ్యి తెలీదు అని ఒప్పుకొని, కానీ ఇద్దరం కలిసి నేర్చుకుందాం, ఇద్దరం కలిసి తెలుసుకుందాం అని పక్కన కూర్చుని ఆ అంశం పైన ఇద్దరు డిస్కస్ చేసుకోవాలి. దాట్ వే ఒక హెల్దీ అంబియన్స్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మల్టిప్లికేషన్స్, సబ్ట్రాక్షన్స్, ఎడిషన్స్ ఇవి చేయడానికి కూడా చాలా మంది పిల్లలు ఇష్టపడరు. ఎందుకు ఎవరైనా ఒకటి నేర్చుకోవడానికి ఇష్టపడరు అంటే దాని యొక్క వాల్యూ తెలియక. నాన్న ఎడిషన్స్ యొక్క వాల్యూ ఇది, రేపొద్దున నువ్వు బయటకు వెళ్ళి డబ్బులు ఇచ్చి ఏమైనా కొనుక్కోవాలంటే నువ్వు ఒక గేమింగ్ స్టేషన్కే వెళ్ళు, ఒక సీడీ, ఒక బ్యాటరీ ఏవేవో కొనుక్కున్నావు, నువ్వు అక్కడ ఒక 4 కాంపోనెంట్స్ యాడ్ చేయాలి, వాడేదో నీకు రాంగ్ ఫిగర్ చెప్పేస్తే షాప్ కీపర్ నీకు తెలియాలి కదమ్మా, నువ్వు యాడ్ చేసుకున్న తర్వాత వాల్యూ, ఇలా నీకు రియల్ లైఫ్లో ఇవి ఇక్కడిక్కడ ఉపయోగపడతాయి అని తెలియచేయడానికి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చెయ్యాలండి. ఈ టైంలో ఇది ఉపయోగపడుతుంది, సైన్స్ ఈ సబ్జెక్ట్ ఇక్కడ ఉపయోగపడవచ్చు, సోషల్ బయట సొసైటీలో తిరుగుతున్నావు ఇక్కడ ఉపయోగపడవచ్చు అని ఒక దాని వాల్యూ ఏంటో వాళ్ళకి చూపించగలిగితే స్లోగా వాళ్ళు దానిపైన ఇంట్రెస్ట్ వస్తుంది. అలా కాకుండా మనం బుక్కిష్ ఇంత ఫ్యాట్ బుక్స్ వాళ్ళ ముందర పెట్టేసి ఈ రోజు నువ్వు 26వ పేజ్ నుంచి 36వ పేజ్ వరకు చదివేసి నాకు సాయంత్రానికల్లా చెప్పేయాలంటే వాట్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ విల్ దే షో అండి? ఉండదు కదా. సో పేరెంట్ కూడా ఆ సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ చేయాలనేది కొంచెం రీసెర్చ్ చేయాలి. చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళకి జనరేట్ అవుతుంది. ఇంకా ఈజీ టెక్నిక్ ఏంటంటే, అందరూ ఇప్పుడు రైమ్స్ చూస్తున్నారు, యానిమేటెడ్ మూవీస్ చూస్తున్నారు, వెబ్ సిరీస్ చూస్తున్నారు, కింద సబ్ టైటిల్స్ వస్తున్నాయి, చాలా వరకు కూడా కార్టూన్ ఫిగర్స్ అన్ని చూస్తున్నారు. సరదాగా ఫ్యామిలీ టైంలో కూర్చున్నప్పుడు తల్లి గాని తండ్రి గాని ఆ వర్డ్ మీనింగ్ ఏంట్రా అన్నిసార్లు వాడుతున్నారు ఆ వర్డ్ని ఎక్కడ అని అంటే, పిల్లోడు ఆ మూమెంట్ ఆఫ్ టైంలో వాడికి తెలిసిందే కదా, వాడికి రిలేటెడే కదా తెలిసి ఆ కాంటెక్స్ట్ లో ఉన్న మీనింగ్ చెప్తాడు పేరెంట్ కి. వాడికి ఆత్రంగా ఉంటుంది చెప్పేసి, ఒకవేళ తప్పు అనుకోండి ఆ షో అయిపోయాకనో మళ్ళీ ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాడు, నేను అమ్మకి ఇలా అని చెప్పేశాను, ఇది కరెక్టా కాదా అని. ఒకవేళ కరెక్ట్ అయితే వెల్ అండ్ గుడ్ వెళ్ళిపోతాడు, ఒకవేళ రాంగ్ అయినా కూడా తర్వాత క్రాస్ చెక్ చేసుకుంటాడు. అలా వాళ్ళతో పాటు మనం కూర్చుని
లెర్నింగ్ పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా నిరంతరంగా జరగాలండి. వాడు చిన్నపిల్లోడు, వాడితో పాటు నేను కూర్చుని నేర్చుకునేది అంటే మన టైంలో వేరు, ఇప్పుడు వాళ్ళ టైంలో వచ్చే వేరు. మనము ఈక్వల్గా ఎల్కేజీ చదవాలి, మనము ఈక్వల్గా యూకేజీ చదవాలి. ఒక్కొక్కటి అలా చదువుకుంటూ వెళ్తే వాళ్ళతో పాటు మనం కూడా వాళ్ళు ఉన్న స్టాండర్డ్ మనం రీచ్ అవ్వగలుగుతాం. రీచ్ అయ్యి రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ మనకుంది కదా. సో మనం ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పొచ్చు అంటే, నాన్న ఇది దీని వాల్యూ ఇది, ఇక్కడ ఇది వాడొచ్చు అనేది వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఇంట్రెస్ట్ క్రియేట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఇంట్రెస్ట్ అనేది ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసేది ఇదే. చదువు విషయానికి వచ్చరికి ఇంట్రెస్ట్ ఉండట్లేదు. పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. అసలు ఏ విధంగా ఓవర్కమ్ చేయొచ్చు? మనం ట్యూషన్స్ అంటూ ఉంటాము, స్కూల్స్ లో ఎక్స్ట్రా 1 hour ఉంచుతూ ఉంటాము, లేదంటే ఇంటికి టీచర్ని పిలిపించి చెప్పిస్తూ ఉంటాం, అయినా వాడికి అసలు ఆ ఇంట్రెస్టే రాదు. ఆ వాల్యూ తెలియనప్పుడు ఆబ్వియస్లీ ఇంట్రెస్ట్ అనేది కలగదు. నాకు ఫస్ట్ అసలు పేరెంట్ విసుక్కోకూడదండి. డౌట్ అడుగు, మేడం నన్ను ఏంటి అస్తమాను సతాయించేస్తావు, నా దగ్గరకు రాకు, నేను వంట చేసుకుంటున్నాను కదా అని ఫస్ట్ విసుక్కోకూడదు. ఎందుకు అక్కడే డెవలప్మెంట్ ప్రాసెస్ ఆగిపోతుంది. సెకండ్ థింగ్, కలిసి నేర్చుకోవడం అనే స్మాల్ టెక్నిక్ అలవాటు చేసుకోవడం. ఇంకొకటి, పేరెంట్స్ వాళ్ళు చదువుకోలేదు కొంతమంది, బయటపడకండి. వెంటనే నాకు తెలీదు, నాకు ఆ ఇంగ్లీష్ పదం రాదు, నాకు ఇవన్నీ అసలు నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా రాదు, ఇన్ని లక్షలు పెట్టి నువ్వు స్కూల్కి ఎందుకు పంపిస్తున్నాను, టీచర్ని అడుగు. వచ్చి నన్ను అడుగుతావేంటి, క్లాస్లో పడుకుంటున్నావా, క్లాసులు వినకుండా ఏం చేస్తున్నావు, ఇది హోంవర్క్ కదా అంటే క్లాస్లో నీకు ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, అప్పుడు పక్కవాడితో మాట్లాడుతున్నావు. ఇలాంటివి అనడం మానేసి ఒక్కసారి చిన్న డిస్కషన్ వాళ్ళతో పాటు నేర్చుకొని చేస్తే సరిపోతుందండి. ఇంకా చిన్న టిప్ ఏంటంటే, ఒకవేళ మనకి ఆ విషయం తెలిసినా కూడా అరే నాన్న నాకు ఇది తెలీదు, ఒక్కసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావా, క్లాస్లో నీకు ఇవాళ టీచర్ చెప్పారు కదా అంటే వాళ్ళు ఒకసారి రివైండ్ చేసుకుంటారు, రివిజన్ అవుతుంది, మనకి వాళ్ళ యొక్క లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా మంది పేరెంట్స్ కి మంచి టిప్ ఇది, పిల్లల కంటే కూడా వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. స్పెషల్లీ క్లాసెస్ అడుగుతూ ఉంటారు మనల్ని, లెర్నింగ్ ప్రాసెస్ గురించి అండ్ హ్యాండ్ రైటింగ్ గురించి, మైండ్ సెట్ గురించి, వాళ్ళ సైకాలజీ ఏ విధంగా ఉందో అర్థం కావట్లేదు కొంతమంది. ఇలా అంటే ఒక్కొక్క చైల్డ్ ఒక్కొక్కలా బిహేవ్ చేస్తుంటారు, వాళ్ళ బిహేవియర్లో చాలా చూస్తూ ఉంటాము. వాటికి సంబంధించి పేరెంట్స్కి ఎవరికైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి కౌన్సిలింగ్ తీసుకోవాలి అనుకున్నా, క్లాసెస్కి అటెండ్ అవ్వాలనుకున్నా, ఆన్లైన్లో ఏదైనా కోర్సెస్ జాయిన్ అవ్వాలనుకున్నా మన దగ్గర అసలు ఏ విధంగా ఉంటుంది అంటారు? ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే అన్ని డీటెయిల్స్ ఉంటాయండి. ఆల్రెడీ చాలా మంది పేరెంట్స్ కాంటాక్ట్ అవుతున్నారు. చాలా చిన్న ఇష్యూస్ అంటే మనం బయట పిక్చర్ అంతా చూస్తాం కాబట్టి సింపుల్గా చెప్పేయగలుగుతున్నాము. ప్లస్ మీరన్నట్టు ఒక్కొక్క చైల్డ్కి ఒక్కొక్క సెట్టింగ్ ఉంటుంది. ఒక్కసారి పేరెంట్ కనుక మనకి ఓపెన్గా అది చెప్పగలిగితే ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్స్లో మనం అది రెక్టిఫై చేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.